అందరికీ నమస్కారం. ఈ కొత్త సెషన్ కోసం మీరందరూ ఉత్సాహంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. అన్ని జీవరాశుల శ్వాస కోసం గాలి అవసరమని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇది వాటి మనుగడకు కీలకం. శ్వాసక్రియ సమయంలో ఆక్సిజన్ తీసుకోబడుతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. జీవించటానికి ఈ ప్రక్రియ అవసరం. గాలిని చూడగలమా? లేదు. గాలి స్వయంగా కనిపించదు. కానీ ఖచ్చితంగా అనేక విధాలుగా దాని అనుభూతి పొందవచ్చు. ఉదాహరణకు, మండే వేసవి రోజున అదనపు వేడి నుండి చల్లదనం పొందడానికి గాలి మనకు సహాయపడుతుంది. కాబట్టి 6వ తరగతి సామాన్య శాస్త్రంలో మన చుట్టూ ఉన్న గాలి అనే పాఠం నుండి గాలి యొక్క కూర్పు అనే అంశాన్ని ప్రారంభిద్దాం. గాలి దేనితో తయారు చేయబడిందనే దానిపై లోతైన అవగాహన పొందటానికి ఈ పాఠం ఉపయోగపడుతుంది. గాలి ఉనికిని పసిగట్టడానికి ఈ ఉదాహరణలను చూడండి. చెట్ల ఆకులు చేసే శబ్దాలు లేదా టెర్రస్ వంటి బహిరంగ ప్రదేశాల్లో వేలాడుతున్న దుస్తులు ఊగటం, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు తెరచిన పుస్తకపు పేజీలు రెపరెపలాడతాయి. గాలిపటం లేదా పేపర్ రాకెట్ను ఎగురువేయటం వీచే గాలితో సాధ్యమవుతుంది. పదార్థాల విభజన అంశంలో కవర్ చేయబడిన తూర్పార పట్టడం అనే ప్రక్రియను గుర్తుకు తెచ్చుకోండి. ఇది గాలిపై ఆధారపడి తేలికైన కణాలను భారీ వాటి నుండి వేరు చేస్తుంది. తీవ్రమైన తుఫాన్ల సమయంలో అధిక వేగంతో కూడిన గాలులతో ఇంటి పైకప్పులు ఎగిరిపోతాయి మరియు చెట్లు పడిపోవచ్చు. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. ప్రతి చోట గాలి ఉనికిని అర్థం చేసుకోగలరు. గాలి కూర్పును అర్థం చేసుకుంటారు. గాలిలో ఉండే వాయువుల పాత్రను వివరించగలరు. కీలక పదాలు: వాతావరణం, గాలి యొక్క కూర్పు, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, పొగ. భావనా పటాన్ని పరిశీలిద్దాం. మీరు ఎప్పుడైనా కాగితపు ఫ్యాన్తో ఆడుకున్నారా? మీకు నచ్చిన ఆకృతిలో మీ స్వంత కాగితపు ఫ్యాన్ని తయారు చేయడానికి ప్రయత్నించండి. ఫర్కీ కర్రను పట్టుకుని బహిరంగ ప్రదేశంలో వేర్వేరు దిశల్లో దానిని ఉంచండి. దాన్ని కొద్దిగా ముందుకు వెనక్కు కదిపి అది తిరుగుతున్నట్టు గమనించండి. వీచే గాలి కారణంగా కాగితపు ఫ్యాన్ తిరుగుతుంది. మీరు వెదర్ కాక్ చూసారా? ఇది ఆ ప్రదేశంలో గాలి కదులుతున్న దిశను సూచిస్తుంది. మనం టీవీలో ప్రతిరోజు వాతావరణ నివేదికల్లో వెదర్ కాక్ని తరచూ చూస్తాం. మీ పిడికిల్ని మూసివేయండి. మీరు దాని లోపల గాలిని అనుభూతి చెందుతున్నారా? అది ఖాళీగా కనిపించినప్పటికీ గాలి మీ పిడికిలి లోపల ఖాళీని ఆక్రమిస్తుంది.
ఒక ఖాళీ సీసా తీసుకుని దానిని నిశితంగా గమనించండి. ఇది నిజంగా ఖాళీగా ఉందా? గాలి సీసా లోపల ఖాళీని నింపుతుంది. ఈ సాధారణ ప్రయోగంతో ఖాళీ సీసా లోపల గాలి ఉనికిని మీరు నిరూపించవచ్చు. నీటితో నింపిన బకెట్లో తెరచిన మూతి ఉన్న సీసాను తల్లక్రిందులుగా ముంచండి. సీసాని గమనించండి. సీసాలోకి నీరు చేరుతుందా? లేదు. ఇప్పుడు సీసాని కొద్దిగా వంచండి. సీసాలోకి నీరు ప్రవేశించడం ప్రారంభించడాన్ని మీరు చూస్తారు. మరియు గాలి బుడగలు శబ్దంతో వస్తుంటాయి. సీసాను తల్లకిందులుగా ఉంచినప్పుడు సీసా లోపల ఉన్న గాలి నీరు లోపలికి పోకుండా అడ్డుపడుతుంది. సీసాను కొద్దిగా వంచినప్పుడు గాలి బుడగల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. సీసాలో గాలి ఆక్రమించిన స్థలంలో నీరు నిండేలా చేస్తుంది. ఈ కృత్యం ద్వారా గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుందని మరియు సీసా లోపల మొత్తం ఖాళీ గాలితో నిండి ఉన్నదని నిరూపించబడింది. గాలి మన చుట్టూ ఉన్న ప్రతి చోట ఉంటుంది. దీనికి రంగు లేదు మరియు పారదర్శకంగా ఉంటుంది. దీని ద్వారా మనం చూడగలుగుతాం. అనేక కిలోమీటర్లు విస్తరించి ఉన్న పలుచని గాలి పొరతో మన భూమి ఉపరితలం చుట్టబడి ఉంది. మరియు ఈ పొరను వాతావరణం అంటారు. పర్వతాల వంటి వాతావరణంలో అధిక ఎత్తులో గాలి పలుచగా మారుతుంది. అందువల్ల పర్వతారోహకులు ఎత్తైన పర్వతాలను అధిరోహించినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళ్తారు. తద్వారా వారు పైనున్న తక్కువగా గాలిలో తగినంత ఆక్సిజన్ను కలిగి ఉన్నారని నిర్ధారించుకుంటారు. గాలి సంఘటనం 18వ శతాబ్దం వరకు గాలి ఒకే పదార్థం అని ప్రజలు విశ్వసించారు. అయితే ప్రయోగాలు అది వాస్తవం కాదని నిరూపించాయి. గాలి నిజానికి అనేక వాయువుల మిశ్రమం. గాలిలో ఉండే ఒక ముఖ్యమైన భాగం నీటి ఆవిరి. గాలి చల్లని ఉపరితలంతో తాకినప్పుడు నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. చల్లబడిన ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి. ప్రకృతిలో నీటి చక్రానికి గాలిలో నీటి ఆవిరి ఉండటం చాలా కీలకం. ఒకే పొడవు గల 2 కొవ్వొత్తులను తీసుకోండి. 2 కొవ్వొత్తులను వెలిగించండి. కొవ్వొత్తులలో ఒకదానిపై ఒక గాజు పాత్రను బోర్లించండి. 2 కొవ్వొత్తులను జాగ్రత్తగా గమనించండి. గాజు పాత్రతో బోర్లించబడిన కొవ్వొత్తి కొంత సమయం తర్వాత ఆరిపోతుంది. మరొక కొవ్వొత్తి మండుతూనే ఉంటుంది. గాజు పాత్రతో బోర్లించబడిన కొవ్వొత్తి ఆరిపోతుంది. ఎందుకంటే మండటానికి మద్దతిచ్చే గాజు పాత్ర లోపల గాలి పరిమితంగా ఉంటుంది. మండే కొవ్వొత్తి అందుబాటులో ఉన్న గాలి మొత్తాన్ని వాడుకుంటుంది. మరొక కొవ్వొత్తి అయితే అది నిరంతరం గాలి సరఫరాను కలిగి ఉన్నందున మండుతూనే ఉంటుంది. మండడానికి మద్దతు ఇచ్చే గాలిలోని ఈ ముఖ్యమైన భాగం ఆక్సిజన్గా పిలువబడుతుంది. పై ప్రయోగంలో కొవ్వొత్తి ఆరిపోయిన తర్వాత కూడా గాజు పాత్రలో గాలి ఉంటుంది.
గాలిలోని కొన్ని భాగాలు మండటానికి మద్దతివ్వవని సూచిస్తుంది. మండటానికి మద్దతివ్వని గాలిలోని ఒక ప్రధాన భాగం నైట్రోజన్. మూసి ఉన్న గదిలో మండే పదార్థం కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తూ ఊపిరాడకుండా చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ మన చుట్టూ ఉండే గాలిలో ఒక చిన్న భాగం. మొక్కలు మరియు జంతువులు శ్వాసక్రియకు ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి మరియు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అదేవిధంగా ఒక మొక్క లేదా ఒక జంతువు యొక్క పదార్థాలు కాలిపోయినప్పుడు అవి ఆక్సిజన్ను వినియోగించుకుంటాయి మరియు ప్రాథమికంగా కొన్ని ఇతర వాయువులతో పాటు కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఎండిన ఆకులు మరియు పంట అవశేషాలను కాల్చకూడదు. ఇది వాయు కాలుష్యాన్ని పెంచుతుంది. మండుతున్న ఇంధనం కూడా పొగను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో హాని కలిగించే వాయువులు మరియు సూక్ష్మధూళి కణాలు ఉంటాయి. అందుకే కర్మాగారాలు పొడవాటి పొగగొట్టాన్ని కలిగి ఉంటాయి. హానికరమైన పొగ మరియు వాయువులను ప్రజల నుండి దూరంగా ఉంచటానికి అవి సహాయపడతాయి. అయినప్పటికీ తరచుగా కాలుష్య కారకాలు వాతావరణంలోకి ఎక్కువ ఎత్తులో విడుదలవుతాయి. ఇక్కడ అవి ఆకాశంలో ఎగురుతున్న పక్షులను ప్రభావితం చేస్తాయి. గాలిలో ధూళి కణాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. చీకటి గదిలో సూర్యునికి కొద్దిగా ఎదురుగా ఉన్న తలుపు లేదా కిటికీని తెరవండి. తద్వారా సూర్యరశ్మి ఒక ఇరుకైన చీలిక ద్వారా మాత్రమే గదిలోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా సూర్యకాంతి పుంజం లోపలికి రావడాన్ని జాగ్రత్తగా గమనించండి. సూర్యకాంతి పుంజంలో చిన్న మెరుస్తున్న రేణువులు కదులుతున్నట్లు మీరు చూస్తున్నారా? చలికాలంలో చెట్ల గుండా సూర్యకాంతి వడపోతలో దుమ్ము రేణువులను కనిపించటం వంటి దానిని మీరు గమనించి ఉండవచ్చు. గాలిలో ధూళి కణాలు ఉన్నాయని ఇది నిరూపిస్తుంది. మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలి మన ముక్కు రంధ్రాల ద్వారా ప్రవేశిస్తుంది. ధూళి కణాలను శ్వాసకోశ వ్యవస్థకు చేరకుండా నిరోధించడానికి ముక్కు లోపల ఉండే సన్నని వెంట్రుకలు మరియు శ్లేష్మం వడకట్టడంలో సహాయపడతాయి. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం హానికరం, ఎందుకంటే ఇది ధూళి కణాలను మరింత సులభంగా శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుంది. ముగింపులో గాలి యొక్క సంఘటనం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటుంది. గాలి ప్రాథమికంగా నత్రజని మరియు ఆక్సిజన్తో కూడి ఉంటుంది. ఇందులో దాదాపు అవి 99% వరకు ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి మరియు ఇతర వాయువులతో పాటు ధూళి కణాలను మిగిలిన 1% వరకు ఉంటాయి. గాలిలోని ప్రధాన వాయువులు నైట్రోజన్, ఆక్సిజన్, కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి మరియు అనేక ఇతర వాయువులు ఉంటాయి. కాబట్టి ఈ శీర్షిక గాలి సంఘటన యొక్క అంశాన్ని కవర్ చేస్తుంది. తరువాత భాగంలో మనం గాలి లభ్యత మరియు వాతావరణంలో ఆక్సిజన్ భర్తీని అన్వేషిస్తాము. అప్పటి వరకు ఈ అంశంపై కొన్ని ఆకర్షణీయమైన వీడియోలను చూస్తూ ఉండండి. గుర్తుంచుకోవలసిన అంశాలు: గాలి ప్రతి చోటా కనిపిస్తుంది. మనం గాలిని చూడలేం, కానీ మనం దానిని అనుభవించగలం. కదలికలో ఉన్న గాలిని పవనం అంటారు. గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలి అనేది నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి మరియు కొన్ని ఇతర వాయువులు మరియు ధూళి కణాల మిశ్రమం. ఆక్సిజన్ మండటానికి మద్దతు ఇస్తుంది మరియు జీవులకు అత్యావశ్యకం.
భూమి చుట్టూ ఉండే గాలి కవచాన్ని వాతావరణం అంటారు. భూమిపై జీవించటానికి వాతావరణం చాలా అవసరం.